జై శ్రీరామ్. కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో లోతైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉంటే అది అర్థం అవుతూ ఉంటుంది. ఇక నిన్న కొన్ని మరణం అనేటటువంటి విషయం గురించి కొంత తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగింది. భగవద్గీతలోని విషయాల్ని, ఇంకొన్ని విషయాల్ని నేను ఈరోజు కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో తెలియజేస్తాను. తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకు కాశీలో మరణిస్తే విశేషం, మంగళప్రదమైంది మరణం అనేటటువంటి విషయాన్ని, తర్వాత అనేక అద్భుతమైన విషయాల్ని తెలుసుకుందాం జాగ్రత్తగా. నిన్న కొన్ని విషయాలు తెలియజేశాను కదా. ఈరోజు చూడండి, మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఏం తెలియజేస్తున్నాడంటే, ఆత్మను ఏదీ నాశనం చేయలేదు, ఇది నిత్యమైనది, సర్వవ్యాపకమైనది, అంతటా వ్యాపించి ఉంది ఆత్మ. పరమాత్మ స్వరూపం ఆత్మ కాబట్టి, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి, ఉంటాడు కాబట్టి, మనము కూడా, ఆత్మ కూడా సర్వవ్యాపకమైనది, స్థిరమైనది, శాశ్వతమైనది, సనాతనమైనది. అది మన స్వరూపం. ఏమంటే మనము ఏదో మరణించి వెళ్ళిపోతాం, 80 ఏళ్లే బ్రతుకుతాము, అన్ని సంవత్సరాలు కూడా బ్రతుకుతామో లేదో, ఇటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. లేదు, మనము శాశ్వతమైనటువంటి వాళ్ళము. మనం ఏదో 80 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతాము, కాదు, మనము శాశ్వతం, ఆత్మస్వరూపులం కాబట్టి. ఇక ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, కేవలం రూపం మారుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మరణం అంటే ఎప్పుడో 80 ఏళ్ల తర్వాత, 90 ఏళ్ల తర్వాత వస్తుంది అని అనుకుంటారు అందరూ. మనకు శాస్త్రం చూడండి ఎంత అద్భుతంగా తెలియజేసిందో. అందుకే మనము మన సనాతన ధర్మాన్ని గట్టిగా పట్టుకోవాలండి. పట్టుకుంటే మనకే ఉపయోగం. ఎన్ని లోతైన విషయాలు, అద్భుతమైన విషయాలు తెలియజేసిందో. ఎంతో మంది భయపడిపోతూ ఉంటారు మరణం అని. అసలు ఈ మరణం అనేది ప్రతిరోజు జరుగుతోందండి. మరణం అంటే చెప్పాను కదా నేను నిన్నటి వీడియోలో, మరణం అంటే మార్పు. ఈ మార్పు ప్రతిరోజు జరుగుతోంది. నిత్య ప్రళయం అంటారు దీన్ని. ప్రళయం అంటే ఎప్పుడో వస్తుంది అనుకోక్కర్లేదు, ప్రళయం నిత్యము జరుగుతోంది. చూడండి, మన శరీరం మారట్లేదండి. నేను పుట్టిన తర్వాత ఎంత ఉన్నాను నేను? కేవలం ఎవరైనా సరే ఒక అడుగున్నర ఉంటారు కదా. పుట్టిన పిల్లలు చిన్నగా ఉంటారు, 2 చేతులతో ఎత్తుకుంటాం. వాళ్ళు 1 సంవత్సరం తర్వాత కాస్త పెరుగుతారు, 5 సంవత్సరాల తర్వాత ఇంకాస్త నడుస్తూ ఇంకాస్త పెరుగుతారు, 10 ఏళ్లకి ఇంకాస్త పెరుగుతారు, 20 ఏళ్లకి పెరుగుతారు. ఈ విధంగా నాలాగా 45 సంవత్సరాలు వచ్చాక నేను రూపాంతరం చెందాను కదా. 60 ఏళ్ల తర్వాత నేను ఇంకా రూపాంతరం చెందుతాను, రూపం మారిపోతుంది. దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే, చెప్పాను కదా. కాంతా సంఘంబుల్ రోజనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే, వింతల్ మేన జరింపనప్పుడే, అనేక వింతలు మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ శరీరంలో. వింతల్ మేన జరింపనప్పుడే కురులు వెల్వెల్లగానప్పుడే, చింతింపన్వల నీ పదాంబుజమునల్ శ్రీకాళహస్తీశ్వర. ఏమండి, అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పే మరణం. మరణం అంటే మార్పు. ఇది 1కి 4 సార్లు తెలుసుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి విషయం. అస్సలు భయపడవలసిన అవసరమే లేదు మరణం గురించి. ఎందుకంటే మనము ఆత్మస్వరూపులము, శాశ్వతమైనటువంటి వాళ్ళం. మనం ఆత్మస్వరూపులం కాబట్టి ఈ ఆత్మ అవ్యక్తమైనది, చింతించరాదు, మనస్సుతో గ్రహించరాదు, మార్పు లేనిది. అందుకే దీని గురించి నువ్వు శోకించవద్దు అర్జున, దీని గురించి బాధపడద్దు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మనకు. ఆత్మ ప్రతి జన్మలో పుడుతుంది, చనిపోతుంది అని నమ్మినా కూడా మరణ సహజమైన ప్రక్రియ కాబట్టి, మరణం అనేది సహజ ప్రక్రియ కాబట్టి శోకం అవసరం లేదు. ఇప్పుడు ఆత్మ పుట్టదు, మరణించదు అని తెలుసుకున్నాం మనము. సరే పోనీ, ఒకవేళ పుడుతుంది, మరణిస్తుంది ఆత్మ అని అనుకున్నా కూడా మరణం సహజమైన ప్రక్రియ. పుట్టడం ఎంత సహజమో, మరణ సమయం అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా మరణించాలో అప్పుడు అక్కడ అలా మరణిస్తారు ప్రతి మనిషి కూడా. కాబట్టి మరణం గురించి ఎక్కువ ఆలోచించకూడదు. నేను ఏ అవస్థలో ఉన్నాను, బాల్యావస్థలో ఉన్నానా, యవ్వనంలో ఉన్నానా, వార్ధక్యంలో ఉన్నానా, కాశీని స్మరిస్తున్నానా, విశ్వనాథుణ్ణి సేవిస్తున్నానా, మనస్సులో స్వామి ప్రతిష్ఠితం అయ్యాడా నా మనస్సులో, నా మనస్సు అనే గర్భాలయంలో స్వామివారు కొలువు తీరి ఉన్నాడా, నిరంతరం నేను స్వామిని ధ్యానించగలుగుతున్నానా, అనేక సమస్యలు ఉన్నా కూడా ప్రశాంతంగా విశ్వనాథ లింగాన్ని ధ్యానిస్తున్నానా. ఏమండి, కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సాధన ఆపకూడదు. ఈ విషయం నేను అనేక వీడియోల్లో మీకు తెలియజేస్తూ ఉన్నాను.
కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపము, ప్రతిరోజు ఒకసారి కాలభైరవ అష్టకం పారాయణ చేయటము, ఉదయం నుంచి రాత్రి వరకు కనీసం 10,000 సంఖ్య అవ్వాలి మనస్సులో కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపం. ఈ సాధన నడుస్తూ ఉండాలి. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశ్వనాథ చెప్పాను కదా మీకు సాధనలు. ఇది నడుస్తోందా సాధన అనేది చూసుకోవాలి. మరణం గురించి మనం పట్టించుకోకూడదు. అలా అని శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మళ్ళీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి, సరైన ఆహారాన్ని స్వీకరించాలి, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి. ఏమండి, ఇవన్నీ పాటించాల్సిందే. మళ్ళీ ఇవన్నీ పాటిస్తూ శరీరాన్ని రక్షించుకుంటూ మన ప్రయత్నం, మనం మానవ ప్రయత్నం జాగ్రత్తగా చేస్తూ సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మృత్యుంజయుడు మనల్ని రక్షిస్తూ నిండు నూరేళ్లు చల్లగా చూస్తాడు, మన వెంట ఉండి సదా రక్షిస్తూ ఉంటాడు విశ్వనాథుడు. ఇక ఆత్మ ప్రతి జన్మలో పుడుతుంది, చనిపోతుంది అని నమ్మినా కూడా మరణం సహజమైన ప్రక్రియ కాబట్టి శోకం అవసరం లేదు. ఏమండి, ఆ తర్వాత మనకేం చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే, జన్మ తీసుకున్న వాడికి మరణం తప్పదు. జన్మ తీసుకున్న వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పునర్జన్మ తప్పదు. ఇవన్నీ శ్లోకాలు మీరు విన్నవే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితు మర్హసి. అంటే ఇవన్నీ మనం ఘంటసాల మాస్టర్ గారు ఎంత బాగా, భగవద్గీత అద్భుతం కదండి. భగవద్గీత ప్రతిరోజు ఇంట్లో పెట్టుకొని వింటూ ఉండాలండి. ప్రతిరోజు ఇంట్లో పెట్టుకొని వింటూ ఉండాలి. గొప్పది భగవద్గీత. శవాల దగ్గర పెట్టకూడదు. ఇది ఎక్కడ ఆచారం వచ్చిందో ఏంకటో మనం తల కొట్టుకోవాలి. గరుడ పురాణం కేవలం చనిపోయినప్పుడు 10 రోజులు మాత్రమే చదవాలనుకుంటూ ఉంటారు. కాదు, ప్రతిరోజు చదవాలి. చదివితేనే కదా ఏ పాపం చేస్తే ఏ ఫలితమో తెలిసేది మనకి, ఎటువంటి శిక్షలు అనుభవిస్తామో తెలిసేది మనకి. ఏమంటే ఆ 10 రోజులే చదివితే ఏం తెలుస్తుంది మనకి? ఆ 10 రోజులన్నా చదువుతున్నారు, వింటున్నందుకు ఆనందించాల్సిన దుస్థితి మనకు వస్తోంది. అలా భగవద్గీత కూడా ఏదో చనిపోయినప్పుడు శవాల దగ్గర పెడుతున్నారు, పెట్టకూడదు. అది ఆచారం అయిపోతోంది. ఇవన్నీ కూడా కొన్ని మానుకోవాలండి. జనవరి 1వ తేదీని బాగా ఉత్సాహంగా జరుపుకోవటం, ఇవన్నీ ఆపేయాలి. ఈ కేకులు కట్ చేయటం, పుట్టినరోజులు ఇంగ్లీష్ తేదీల ప్రకారం జరుపుకోవటం, ఇవన్నీ అట్లా కంటిన్యూ అయిపోతున్నాయండి. పెద్దలు ఆచరించడం వల్ల పిల్లలు కూడా అటే వెళుతున్నారు, అదే దారిలో. మన యొక్క వేద ప్రమాణమైనటువంటి దేవతల్ని సేవించకుండా ఎవరెవరినో సేవిస్తున్నారు. ఎవరెవరో దగ్గరికి వెళ్ళి ఏవేవో తాయిత్తులు కట్టించుకుంటున్నారు. మన దేవతలు ఏమంటే ఆంజనేయ స్వామి సామాన్యం అండి, రామచంద్రమూర్తి, శివుడు, నరసింహస్వామి అద్భుతం కదండి. నరసింహస్వామి వాళ్ళని హాయిగా ఆ నరసింహస్వామి వారి నామాన్ని జపిస్తే చాలండి, అద్భుతం. మన దేవతలు, మన వేద ప్రమాణమైనటువంటి దేవతల్ని మనం పట్టుకుంటే మన పిల్లలు అనుసరిస్తారు. మన దేవతల పేరును మన పిల్లలకు పెట్టుకోవాలి. అప్పుడు ఆ పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా ఆ విధంగా పెట్టుకొని సత్ఫలితాలు పొందుతారు. ముందు అసలు వేద ప్రమాణమైనటువంటి దేవతల్ని పట్టుకోవడం అంటే సామాన్యం కాదు. వేద ప్రమాణమైనటువంటి క్షేత్రాలను పట్టుకోవాలి. ఎటంటే అటు వెళ్ళిపోకూడదు. ఎందుకోసం వెళ్ళకూడదు? మనకున్న జీవిత సమయమే తక్కువ, 100 సంవత్సరాలు. ఎటేటో వెళ్ళిపోయి ఎవరినో వేద ప్రమాణమైనటువంటి దేవతల్ని కాకుండా ఎవరినో పట్టుకున్నాం అనుకోండి, మన ఆయుర్దాయం అయిపోతుంది కదా. ప్రధానంగా అది మనకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. వాటిని మనం జాగ్రత్తగా ఆచరించాలి. జీవులు మొదట అవ్యక్త స్థితిలో ఉంటాయి, అనుభవానికి కనిపించవు, మధ్యలో మాత్రమే వ్యక్తమవుతాయి. అంటే జీవితం ముందు ఆత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం ఏదైతే ఉందో అది అవ్యక్త స్థితిలో ఉంటాయన్నమాట. అన్నీ కూడా మధ్యలో మాత్రమే వ్యక్తం అవుతాయి, అంటే జీవితం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అవ్యక్తం అవుతాయి, అంటే మరణిస్తాయి. శరీరాన్ని వదిలిపెడుతున్నాయి, శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాయి ఆత్మలు. అందులో శోకం ఎందుకు ఏమండి? అవ్యక్త స్థితిలో ఉన్నటువంటివి మళ్ళీ జీవితాన్ని స్వీకరించాయి, ఆ తర్వాత మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాయి. అటువంటి దాని గురించి, ఆ మరణం గురించి ఎందుకు బాధపడటం అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసేస్తున్నారండి. మనం ఆత్మస్వరూపులం అనేటటువంటి విషయం గట్టిగా పట్టుకుంటేనే ఈ శ్లోకాలన్నింటికీ మనకి అర్థం అవుతుంది. ఆత్మను కొందరు ఆశ్చర్యంగా చూస్తారు కదండి. ఆత్మ ఆశ్చర్యమైంది కాదు. ఎందుకంటే అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, ఒక అస్త్రంతో కోయలేదు ఆత్మని ఎవరు. ఏమండి, ఇది విచిత్రం కాదు, అద్భుతం కదా. ఆత్మను కొందరు ఆశ్చర్యంగా చూస్తారు, కొందరు
వింటారు, ఆత్మ గురించి ఆశ్చర్యంగా వింటారు. మరికొందరు అసలు ఆత్మ గురించి అర్థం చేసుకోలేరు. ఈ విషయాలు చెప్తూ ఉంటే అర్థం కాదండి వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏమంటారంటే ఇదంతా మూఢనమ్మకం అని ఇంకోటని అంటూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాక. భగవద్గీత శ్రద్ధగా చదువుతూ ఉండాలి. ఒకసారికి అర్థమైన మహానుభావులు ఉంటారు, కొంతమందికి 2 సార్లు 3 సార్లకు అర్థం అవుతుంది. ఏమండి, భగవద్గీత అర్థం కాలేదు అంటే తప్పు మనది, ఇంకా శ్రద్ధగా చదవాలని దాని అర్థం. ఏమంటే అర్థమైందా? కొంతమంది అర్థం కాక పాపం ఏవేవో నిందిస్తూ ఉంటారు, పాపాన్ని మూట కట్టుకుంటూ ఉంటారు. సరే, వాళ్ళ గురించి మనకు అనవసరం. మరికొందరు అర్థం చేసుకోలేకపోతారు ఆత్మ గురించి. పరమాత్మ గురించి అంత తేలిగ్గా తెలిసిపోతుందా అండి? విశ్వనాథుడి గురించి అంత తేలికనా? అంత సామాన్యమైన విషయం కాదు. కాశీ గురించి తెలుసుకోవటం, విశ్వనాథుడి గురించి తెలుసుకున్నా అది మనకు అర్థం కావాలి. అర్థమైనా దాన్ని ఆచరించాలి. ఎంతమంది ఆచరిస్తున్నారో తెలియదు. అది కొంతమందికి అసలు అర్థం కాదు ఎంత చెప్పినా. ఇలా ఉంటుందండి, సహజం. కాబట్టి మనం భక్తితో తెలుసుకుంటూ ప్రతిరోజు కొంత సమయాన్ని వాటి గురించి తెలుసుకుంటూ ఉండాలి. పరమాత్మ గురించి, ఆత్మ గురించి, ఈ శరీరం గురించి, నేను అనేటటువంటి పదార్థం ఏమిటి, కస్తవం కోహం కుతాయాత, కోమే జనని కోమే తాత. కస్తవం నీవెవరు, నేనెవరు, తాత ఎవరు, తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, గురువు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి. అన్ని తెలుసుకోవాలండి. తెలుసుకోకపోతే జ్ఞానం ఎలా వస్తుందండి? తెలియజేయాలి పిల్లలకు కూడా. మనం తెలుసుకోవడమే కాదు, పిల్లలకు కూడా ఈ భగవద్గీత శ్లోకాలు తెలియజేయాలి. ఇక చూడండి, ఎందుకంటే ఇది పరమ రహస్యమైన జ్ఞానం. ఆత్మ గురించి మరికొందరు అర్థం చేసుకోలేరు, ఎందుకంటే ఇది పరమ రహస్యమైన జ్ఞానం. కాబట్టి ఆత్మ ఎప్పటికీ చావదగినది కాదు, అది ప్రతి జీవిలో నివసిస్తుంది. కాబట్టి ఎవరి మరణం పైన శోకం అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇక శరీర దృష్టి ఏమిటంటే శరీరం నశిస్తుంది. ఆత్మ దృష్టి ఏమిటంటే ఆత్మ నిత్యమైనది. జ్ఞాని దృష్టి అసలు మరణం లేదు. ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా, మరణం అనేది లేదు, మార్పు జరుగుతోంది అంతే. అది సహజం, ఒక పద్ధతి అంతే. ఆకలి అవుతోంది, ఆహారాన్ని స్వీకరిస్తున్నాము, నిద్ర వస్తోంది, నిద్రపోతున్నాము. మరణం వచ్చిన సమయం అనేది ఒకటి ఉంటుంది, అప్పుడు వెళ్ళిపోతాము. అది సహజం. కాబట్టి జ్ఞాని ఏమనుకుంటాడు? మరణం గురించి భయపడాడు. మార్పే అయి ఉంది కాబట్టి మరణం అనేది. మోక్ష దృష్టి ఏమిటంటే మరణ జ్ఞానం లయం, అమృతత్వం. ఏమండి, ఇది విషయం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఓం శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు, ఆయురారోగ్యాష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, మనోభీష్ట సిద్ధిరస్తు అని భక్తులందరినీ కాశీ నుండి ఆశీర్వదిస్తూ, కాశీ 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 అంటే సామాన్యం కాదండి. కాశీ నుండి ఆశీర్వచనం అందుకోవడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కైలాసం నుండి ఆశీర్వచనం అందుకోవటమే. వేద శివ వేద, వేదం చదివినటువంటి వేద పండితుడు సాక్షాత్తు సదాశివ స్వరూపం అని మనకు వేదాలు చెబుతున్నాయి. కాబట్టి సాక్షాత్తు కాశీ నుండి విశ్వనాథుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, విశ్వనాథుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మీరు అందుకుంటున్నారు ఆశీర్వచనాన్ని అని భక్తులకు తెలియజేస్తూ, ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాల్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఇంకా రేపటి వీడియోలో ఈ నేను ఎవరు అనేటటువంటి విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇవి చాలా లోతైన విషయాలు, జాగ్రత్తగా తెలుసుకుందామని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.